అసెంబ్లీ సమావేశాలు వచ్చిన ప్రతిసారి అందరి మైండ్ లో ఒకటే క్వశ్చన్, కేసీఆర్ బాబు అసెంబ్లీకి వస్తాడా అని. కేసీఆర్ బాబు ఏమో సచ్చినా వస్తలేడుగా. సో సారే రావాలి, కారే కావాలని వీళ్ళు సోషల్ మీడియాలో ఉదరగొట్టుడు, కానీ ఆ సారు కారెక్కి అసెంబ్లీకి అయితే వస్తలేడు. తెలంగాణ సమాజం మీద గంతగానం కాయసు, గంతగానం ప్రేమ ఉంటే ఆయన ఎప్పుడో వచ్చినోడు. ఆ ఫామ్ హౌస్ లో కూర్చుండి 100 మంది లైన్ కట్టుకొని ఫోటో దిగిపోతాడు, శైలి ఒప్పుండు కదా. గట్లే ఊపనుండే అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి దండాలు పెట్టి అందరు దండాలు పెడతారు కదా, నేను మాజీ ముఖ్యమంత్రి అని. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఆయన చక్కగా నిర్వర్తిస్తలేడు, ప్రజల సమస్యలను ఆయన ప్రశ్నిస్తలేడు. ఇక ఆయన మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. మనం ఎంత అవివేకమో చూడరు. ఏదో పట్టి పంగనామాలు పెడతా ఏదో అయినట్టు, నువ్వు రాసారు నేను బలిమిడి గుంజుకపోతాం, ఓట్లు ఎత్తివి గెలిపిత్తివి, నెల 3-4 లక్షల జీతం ఇయ్యనే పడుతుంది. జీతం తీసుకొని జీతంలో పనులకు వస్తలేడా కేసీఆర్ బాబు. సో ఏది ఏమైనా ఇట్లా ప్రతి అసెంబ్లీ వస్తూనే ఉంది, సమావేశాలు అయితేనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, కానీ కేసీఆర్ బాబు అయితే బయటకు వస్తలేడు. మరి ఫామ్ హౌస్ లో వండుకునే నాయకుడికి, ప్రజల సమస్యలను ప్రశ్నించినటువంటి నాయకుడికి మళ్ళీ అధికారం కట్టబెడతామంటే మీ అవివేకంగా మీ విజ్ఞానానికి వదిలేస్తున్నా.